Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక్క ఎంట్రీ కూడా ట్రిగ్గర్ అవ్వలేదు సార్. అంటే ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదా అంటే ఆ, ఒకటైతే జెన్యున్ స్టాప్ లాస్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఆ ఎంట్రీ అనేది ఎంట్రీ అవ్వలేము మనం. స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అనమాట. అది ఎంట్రీ అయితే అవ్వలేము, ఎందుకంటే ర్యాపిడ్ మూమెంట్ వచ్చింది మాట. ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. అక్కడ ఆ టైంలో న్యూస్ లో ఏమున్నదో లేకపోతే సంథింగ్ ఏ న్యూస్ లో ఉందో నాకు తెలియదు. నేను న్యూస్ ఎక్కువ ఫాలో అవ్వను కాబట్టి నాకు తెలియదు కదా. సో ఆ ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వదు కూడా. మీరు ట్రిగ్గర్ చేద్దామన్నా ఆ రీజన్ ఏంటి, అది ఎందుకు ఆ ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వదు, అసలు ఆ ఎంట్రీ ఏంటి, అసలు ఈ ఫాల్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. మొన్న క్లాస్లో కంటే వెళ్లే ముందు మీకు ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు, ఈ సాటర్డే ఉంది కదా, ఈ సాటర్డే నేను క్లాసెస్ టీచ్ చేస్తుంటాను. ఏంటంటే అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అట్ ద సేమ్ టైం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తుంటాను అనమాట. మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే ఆ, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. దానికి అప్రోచ్ అయితే మీకు డీటెయిల్స్ మొత్తం ఫర్దర్గా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్, చాలా తక్కువ ప్రైస్. మీరు ఆ ప్రైస్ వింటే మీరు అసలు ఓకే, చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇంత పెద్ద కాంటెంట్ దొరుకుతుంది, ఇంత పెద్ద ఆ, ఇంత చాలా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ మనకి నాలెడ్జ్ దొరుకుతుంది అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు ఆ ప్రైస్ ఉంటే. సో ఆ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో ప్లీజ్, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే చూస్తారో, వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ వాళ్ళందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేస్తే నాకు బూస్టప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని, అట్ ద సేమ్ టైం మీకు ఇంకా నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియో అందరికి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు ఇంకా హెల్ప్ఫుల్ చేస్తారని చెప్పేసి ఆశిస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ, వీడియోలోని లాస్ట్ మరి మొన్న ట్యూస్డే రోజు మనం చెప్పుకున్నాం కదా, ఇది ఒక లాస్ట్ మూమెంట్ అని జరిగింది కదా. ఈ ఉంది కదా ఈ ఏరియా, ఇక్కడ ఈ ఏరియా 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో ఏంటంటే ఇది ఒక హై, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇది ఇంకో హై మాట. ఓకే, లాస్ట్ వీక్ జరిగిన సినారియో మాట ఇది. అదే లాస్ట్ వీక్ అంటానండి, మొన్న ట్యూస్డే. సో ఏమన్నానంటే నేను ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియా ఉన్నది, మార్కెట్ మళ్ళీ ఒక ఫ్లాట్ గా ఓపెన్ అయితే మార్కెట్ ఏంటంటే ఇది ఉంది చూడండి, ఈ ఏరియాలో ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ వరకు ఆర్డర్ బ్లాక్ వరకు వస్తుందో లేదో తెలియదు. ఆర్డర్ ఫ్లో అనేది ఉంది. ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లో ఉన్న ఎన్గల్ఫింగ్ జోన్ క్యాండిల్, అదేంటంటే ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి మార్కెట్ ఇంకో హయ్యర్ హై ఏదైనా క్రియేట్ చేయొచ్చేమో అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ రోజు మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయిపోయింది. ఆ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. మన హై అనేది ఇక్కడ ఫామ్ అయింది, మన యాక్చువల్ హై ఇక్కడ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ చేసిన తర్వాత మనకి పుల్ బ్యాక్ ఇక్కడ ఎక్కడ ఉన్నదా, ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఎక్కడ పుల్ బ్యాక్ ఉందా, ఎక్కడ లేదు. పుల్ బ్యాక్ ఏమో ఫస్ట్ పుల్ బ్యాక్ ఆర్ ఇమీడియట్ పుల్ బ్యాక్ ఆర్ ఇమీడియట్ లో ఇదేమాట. మార్కెట్ దీంట్లో ఈ లిక్విడిటీ ఏంటంటుందని ఇండ్యూస్మెంట్ లిక్విడిటీని క్రాస్ చేసే వరకు ఈ హై అనేది ఫిక్స్ అవ్వదు. సో ఈ హై అనేది ఇక్కడ ఫిక్స్ అయింది. మన లో చూసుకుంటే ఇక్కడ ఉన్నది. సో ఆర్డర్ బ్లాక్ ఇక్కడ, అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఫ్లో ఇక్కడ. ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లోని అన్గల్ఫింగ్ క్యాండిల్, ఇంబ్యాలెన్స్ అన్గల్ఫింగ్ క్యాండిల్ అనమాట. ఓకే, మార్కెట్ ఆ ఏరియా టచ్ చేసింది. మార్కెట్ ఆ ఏరియా టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇచ్చింది అనమాట. ఇది ఉంది చూడండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. కాకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏమైనా ఫామ్ అవుతుందని చూసాను. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఏమి ఫామ్ అవ్వలేదు. సో మార్కెట్ ఏంటంటే ఇంకో అంటే జస్ట్ ఇది ఒక సింగిల్ లైన్ మూవ్ అన్నమాట. ఇది ఒక సింగిల్ లైన్ మూవ్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ జోన్ ఉందన్నమాట. ఒక ఇంబ్యాలెన్స్ జోన్ ఉంది. నేను ఈ స్టాప్ లో అంటే మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఇండ్యూస్మెంట్ తీసుకొని, ఇది చూడండి, ఇది ఇండ్యూస్మెంట్ అనమాట. ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ ఇక్కడ ఏరియాకి వస్తే ఇది స్టాప్ లాస్ ఇలా తీసుకుందాం అనుకున్నాను, ఇలా తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే నాకు తెలిసి నా అనాలిసిస్ టోటలీ రాంగ్ అయిందో లేకపోతే న్యూస్ ఫాల్ వల్ల మరి ఫాల్ వచ్చిందో తెలియదు. అంటే నేనైతే నేను ఈ సప్లై జోన్కి వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ పిఈ ఎంట్రీ అయితే తీసుకుందాం అనుకున్నాను. కానీ కాకపోతే ఈ ఏదైతే గ్యాప్ కవరింగ్ ఉందో ఆ గ్యాప్ కవరింగ్ దగ్గర నుంచి పిఈ
పిఈ సైడ్ టర్న్ అయిపోయింది మార్కెట్, అంటే డౌన్ సైడ్ టర్న్ అయిపోయింది. బికాజ్ ఏంటంటే మన ఆ సైడ్ నుంచి చూసుకుంటే ఈ ఏరియా తగిలిన తర్వాత మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినట్టు. కాకపోతే నేను ఏంటంటే బుల్లిష్ సైడే నేను టర్న్ అయి ఉన్నాను. నేను మరి నా తప్పు, మార్కెట్ అంటే న్యూస్ లో వల్ల ఉన్నదో మరి నాకు తెలియదు. సంథింగ్ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఇలా పడిందంటే నాకు తెలిసి సంథింగ్ ఏదో న్యూస్ ఉండి ఉంటుంది, మరీ అంత డ్రాస్టిక్ ఫాల్ వెంటనే వచ్చేది. సో ఏంటంటే ఈ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ ఈ ఇండివిజువల్ తీసుకున్న తర్వాత ఈ ఏరియాలో నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఎవరు తీసుకుంటారు ఎంట్రీ? అసలు ఈ డ్రాస్టిక్ ఈ ఫాల్ అని మనకి అసలు ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవ్వదు. అంటే మనం ఇలాగా మనం ఆర్డర్ పెట్టుకుని రెడీగా ఉంటాం. ఇది కళ్ళు మూసి కళ్ళు చేసేసరికి క్యాన్సిల్ పడిపోయింది, అంత చాలా పాజిటివ్ పడిపోయింది. సో విధంగా చెప్పాలంటే లక్కీ. లేకపోతే ఇక్కడ చెప్పాలంటే నిజంగా జెన్యున్ గా చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక స్టాప్ లాస్ సీట్ అన్నమాట. ఓకే, జెన్యున్ గా చెప్పుకోవాలనుకుంటే స్టాప్ లాస్ సీట్. కాకపోతే ఎంట్రీ తీసుకోలేం, ఇలా ఉంటది. కొన్నిసార్లు మనకి ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయినా సరే, మీకు ఇలాంటి ఎంట్రీస్ చెప్తున్నా అనమాట, జెన్యున్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి ఇలాంటి ఎంట్రీ తీసుకోలేము అన్నమాట. ఇలాంటి ఇది ర్యాపిడ్ మూమెంట్, ఇది చాలా చాలా ఫాస్ట్ మూమెంట్ అయిపోయింది సంథింగ్. ఇది ఎందుకంటే ఆ మూవ్ అవడానికి రోజులు కూడా ఏంటంటే మార్కెట్ ఫుల్ బుల్లిష్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫుల్ బై స్టాప్ లాస్ ఉన్నాయి ఫుల్ గా. సో వాళ్ళందరూ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయామాట. సో ఈ విధంగా ఈ ఎంట్రీ ఫెయిల్ అయింది. నేను తర్వాత మైండ్ సెట్ ఏంటంటే ఇక పిఈ సైడే మార్చుకున్నాను. ఎందుకంటే మన ఏదైతే ఇది ఉందో ఈ ఏరియా బ్రేక్ అయిపోగానే ఇంక నేను పిఈ సైడ్కి వెళ్ళాను. పిఈ సైడ్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఎంట్రీ దొరకలేదు మనకి. చూసుకుంటే ఇది మన ఎక్స్ట్రీమ్ ఆర్డర్లోకి ఈ ఏరియా అవుతుంది. ఇది లో కింద ఫిక్స్ అవ్వదు, ఇంకా లో అనేది ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడుందా ఈ పుల్ బ్యాక్ క్రాస్ చేస్తే కానీ లో ఫిక్స్ అవుతుంది. ఈ పుల్ బ్యాక్ క్రాస్ చేయలేదు. సో రేపు మార్నింగ్ ఎప్పుడైనా అది నెక్స్ట్ మీకు ఇప్పుడు చెప్తాను, అది నెక్స్ట్ సినారియో ఏంటనేది. చూసుకుంటే అయితే మనకి ఎటువంటి ఎంట్రీ దొరకలేదు. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఎక్కడ ఫామ్ అవ్వలేదు మనకి. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఎక్కడ ఫామ్ అవ్వలేదు. సో ఎంట్రీ అయితే ఏం ట్రెక్ అవ్వలేదు. ఇంకా లక్ మనకి ఒక విధంగా చూసుకుంటే మేము మీ సంగతి ఏమో కానీ నేనైతే ఇక్కడైతే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను ఈ ఏరియాలోని. చాలా ఫాస్ట్గా క్యాండిల్ ర్యాపిడ్గా పడిపోవడం వల్ల లక్కీగా తప్పించేసుకున్నాను. ఓకే, ఈ రోజుకైతే ఎక్స్ప్లెనేషన్ ఇదే. తర్వాత రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది చర్చించుకుందాం. ఓకే, ఇదేం లేదు, సింపుల్. రేపటి మార్కెట్ ఇది ఒక లో, మళ్ళీ ఆ లోకి ఒక పుల్ బ్యాక్ క్రాస్ చేసిన మార్కెట్. సో నెక్స్ట్ ఇది లో కింద క్రియేట్ అవ్వాలి. ఎలాగంటే క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ ఉంది చూడండి, ఈ పుల్ బ్యాక్ ని మార్కెట్ క్రాస్ చేయాలి. రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇది క్రాస్ చేస్తే మన ఎక్స్ట్రీమ్ ఆర్డర్ లోకి ఇది అన్మిటిగేటెడ్ ఏరియా కూడా. ఇక్కడ డెఫినెట్ గా మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది కూడా. ఓకే, మార్కెట్ ఇంతవరకు వస్తుంది అంటే అది మార్కెట్ కష్టం కొంచెం రావడం. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే డే టైం ఫ్రేమ్ లోని బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయిందన్నమాట. ఇది ఉంది చూడండి, ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బేరిష్ ఎన్గల్ఫింగ్ హైయర్ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ మనకు దొరికింది. సో బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఇది ఒక సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లా యాక్ట్ చేస్తుంది ఇది ఏదైతే ఉన్నదో. సో మార్కెట్ రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాస్ లోని, అంటే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసేసుకుని ఈ ఏరియాస్ లోకి వెళ్ళి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏమైనా జరిగితే ఈ ఏరియాస్ లోకి వెళ్ళి ఇదే చేంజ్ అవుతుంది. ఇది ఎలా ఉంది కదా, ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇక్కడ లిక్విడిటీ ఉందన్నమాట. ఇది చూసుకుంటే ఈ లిక్విడిటీని మార్కెట్ స్వీప్ చేసి, అంటే మార్కెట్ ఇలా పైకి వెళ్ళినట్టే వెళ్ళి, ఓకే, సింగిల్ క్యాండిల్లోనే క్యాండిల్ కింద క్లోజ్ అయిపోయింది అనుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇది చాలా వీడియోస్ లో కూడా చెప్తూ వచ్చాను, చాలా బ్యాక్ వీడియోస్ లో కూడా. లిక్విడిటీని స్వీప్ చేసి మార్కెట్ వస్తే చాలా ర్యాపిడ్ గా మూమెంటం అవుతుంటుంది అన్నమాట. సో ఈ సింగిల్ క్యాండిల్లోనే ఇలా వచ్చేసింది అనుకో, అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇక్కడ లో ఉంది కదా, ఎక్కడో ఈ ఏరియాలో ఎక్కడ లో ఉంటుంది, ఆ లోన్ క్రాస్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరుగుతుంది. అప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఆర్డర్ బ్లాక్ అది అన్మిటిగేటెడ్ ఏవో ఉంటాయి కదా, ఆ ఏరియాని సెట్ చేసుకుని స్టాప్ లాస్ సెట్ చేసుకుని అక్కడ ఎంట్రీ తీసుకుంటారు అనమాట. ఇది మాత్రం డ్యామ్ షూర్ రేపు ఎంట్రీ ఇలా ఉంటుంది. అంటే ఇది చూడండి, హైయర్ టైం ఫ్రేమ్ అట్ ద సేమ్ టైం లిక్విడిటీ స్విప్ చేసి వచ్చిన క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ పైన మార్కెట్ వెళ్ళినట్టే వెళ్ళి కింద క్లోజ్ అయింది అనమాట. ఈ హై లిక్విడిటీ స్విప్ చేసి మార్కెట్ కింద క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్.
ఇక అక్కడ పోనీ అక్కడంటే కాకపోయినా ఇక్కడైనా సరే చూసుకుంటే ఈ ఇంబ్యాలెన్స్ ఇది ఉంది చూడండి, ఇదైనా ఫిల్ చేయాలి మార్కెట్. అంతవరకు అంటే నాకు తెలిసి వెళ్తే వెళ్ళని కూడా చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాం. లేదనుకోండి, ఈ ఏదైతే సపోర్ట్ లో ఉందో ఈ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఇలా కింద క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే ఈ ఏరియాస్ లో నేను అంటే జస్ట్ ఇది ఏంటంటే ఒక ఊహాకల్పితమైన మన ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ నేను చెప్తున్నాను. ఇక్కడ రేపు ఇలాగే జరుగుతుంది అంటే జరిగితే జరగచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఇది ఫామ్ అవుతుంది అని చెప్పేసి నేను అంటున్నాను. ఇది ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాస్ లో లిక్విడిటీ ఉంది, ఆ లిక్విడిటీని తీసుకొని స్విచ్ చేసి మార్కెట్ ఇలా కింద క్లోజ్ అయితే మనకి ఇది ఒక కన్ఫర్మేషన్, ఇది ఒక ఏంటంటే ఇది ఒక సపోర్ట్ లా, ఇది రెసిస్టెన్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ డే టైం ఫ్రేమ్ లో. సో ఈ లిక్విడిటీని స్వీప్ చేసి మార్కెట్ ఇలా చేంజ్ అవ్వే క్యారెక్టర్ జరిగితే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉంటాం. లేదు అక్కడ వరకు అంటే లేదు ఇక ఈ మార్కెట్ ఈ వరకు వెళ్తుంది అనుకోండి, ఓకే ఇది కూడా ఈ అవ్వకుండా ఇక్కడ మార్కెట్ ఇక్కడ ట్రై చేస్తాం, ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇది బ్రేక్ అయిపోతే అప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్ కి షిఫ్ట్ అవుతాం. మాక్సిమం అంత సినారీ అవ్వదు అనుకుంటున్నాను. మనకి ఏదోటి రేపు ఈ ట్రేస్ దొరుకుతుంది. లేదంటే ఓకే ఇక్కడి నుంచి ఒకేలా టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటానంటే ఫస్ట్ టార్గెట్ ఇది. ఎందుకంటే మార్కెట్ ఇది ఒక ఇంబ్యాలెన్స్ జోన్ ఉన్నది, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. అట్ ద సేమ్ టైం లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ మాట మనం ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతాను. ఏదైనా సరే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను, మార్కెట్ ఇక్కడ టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతాను అనమాట. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏదైతే ఉన్నా చూడండి, ఈ గ్యాప్ డౌన్ ఈ ఏరియా కింద ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియాస్ దగ్గర మళ్ళీ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వస్తే అక్కడ ఉన్న స్ట్రక్చర్ బట్టి కొంతసేపు ఎక్కువ టార్గెట్ హోల్డ్ చేయను, సిఈ సైడ్ కొంతవరకు హోల్డ్ చేస్తాను అనమాట. ఇది ఏంటంటే లిక్విడిటీ జోన్ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ ఉండిపోయి అనమాట. సో ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ నుండి టోటల్ గా సిఈ టర్న్ అయిపోతుందా అంటే అక్కడ ఉన్న ఫార్మేషన్ బట్టి, అక్కడ మార్కెట్ జరిగే ఫార్మేషన్ బట్టి నేను ఆ టైంలో అనాలిసిస్ చేసుకొని నేను ఎంట్రీ తీసుకుంటాను అనమాట. అది నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద నేను తీసుకుంటాను. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉన్నది. మీకు ఏమైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా కింద కామెంట్స్ లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా ఇందాక, మీకు ఈ సాటర్డే నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. చాలా తక్కువ ప్రైస్ లోని మా అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని టీచ్ చేయబోతున్నాను అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రైస్ ఎంత తక్కువ అంటే అంత తక్కువ. సో ప్లీజ్ ఆ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఎక్కడ మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ టీచ్ చేయకూడదు, మీరు వెళ్ళి చూసుకోండి, కావస్తే ఎక్కడైనా ట్రై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ ఆర్ అడ్వాన్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళు షేర్ చేసినట్టయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.